ఆత్మీయత, ఓర్పు అలవరుచుకోండి. అంటే నిజంగా మనం దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రజలుగా భావించినట్లయితే, ఆయన నిజంగా పరిశుద్ధులుగా ఉన్నట్లయితే, దేవునికి ప్రీతిని కలిగించేటువంటి విధంగా జీవించినట్లయితే మనందరం కూడా మన జీవితంలో ఈ శుభ్రాలను పాటించాలి. ప్రియమైన సహోదరి సహోదర, జాగ్రత్త మనస్సు అనేటువంటిది మనందరిలో ఉండాలి. కఠినమైనటువంటి మనస్సు ఉండకూడదు. క్రీస్తు ప్రభుని అనుసరించే వాళ్ళము, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉండేటువంటి మనందరిలో కూడా ఉండాల్సినటువంటిది జాలిగల మనస్సు. ఆకలి లేనటువంటి గోరను చూడగానే ఆ కరుణామయ తలుపు తలుపుకుంటుంది. ప్రియమైన సహోదరి సహోదర, ఒకసారి ఒక రెస్టారెంట్లోకి అడుగునేటువంటి వచ్చారు. గడ్డ పెరిగిపోయింది, చుట్టాంతా పెరిగిపోయింది, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని ఆ యొక్క రెస్టారెంట్లోకి వచ్చాడు. అది చూసినటువంటి మేనేజరు ఈ ముసలు లోపలికి ఎందుకు వచ్చాడు, చిక్కుడి జుట్టుతో కప్పుకునేటువంటి బట్టలతో ఈ రెస్టారెంట్లో ఎందుకు వచ్చాడు, ఈ రెస్టారెంట్ ఏమన్నా ముసలోకి కట్టినటువంటి రెస్టారెంట్ అని లోపల కూడా చిరాకు పడుతూ తిట్టుకుంటూ ఉన్నాడు. ఎంతలోనే సర్వ్ చేసేటువంటి ఒక అమ్మాయి ఏం కావాలో చెప్పండి సార్ అంటే అక్కడికక్కడే మాట మారి తెలుసుకోండి. మేనేజర్ ఏమో తిట్టుకుండా ఉంటే సర్వ్ చేసేటువంటి ఆ యొక్క అమ్మాయి ఏం కావాలో చెప్పండి సార్ అంటే అందరినీ ఏ విధంగా అయితే పలకరిస్తుందో అడుగుకునేటువంటి ఆ వ్యక్తిని, లోపలికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని కూడా ప్రేమతో ఆప్యాయంతో పలకరించు. అతడు చెప్పినటువంటి మాట ఏం కావాలని అడిగినప్పుడు ఆయన కావాల్సినవన్నీ కూడా ఆ వ్యక్తి ఆమె చెప్పడం, ఆమె లోపలికి వెళ్ళి అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆయన కొట్టిస్తున్నటువంటి సమయంలో ఈ మేనేజరు తిట్టుకుంటూ ఆమె చేశాడు. అన్నటువంటి మాట నీకు గుర్తుందా, అడుగుకునేటువంటి వ్యక్తిని ఆయన లోపలికి వస్తే తిట్టు పంపించాల్సిన కోరిగా చక్కగా కుర్చీ వేసి కూర్చోబెట్టి అన్నీ కూడా వడ్డిస్తా ఉన్నావు అని అడగగానే ఆమె చెప్పినటువంటి సమాధానం, మన రెస్టారెంట్కి ఎవరైనా వచ్చినా, ధనవంతులు వచ్చినా, పేదవాళ్ళు వచ్చినా, ఎటువంటి స్థితిలో వచ్చినా కూడా అందరినీ సమానంగా చూడాలి కదా సార్. అతను ముస్లింలు కావచ్చు, అనంత మాత్రాన ముస్లిం వాళ్ళకి ఇక్కడ ప్రవేశం లేదని ఓటే మనం పెట్టలేదు కదా సార్ అని సమాధానం. అతను వెంటనే ఆకలితో వచ్చినటువంటి పేదవాడు ఆడొచ్చుకోడు, ఆమె వెంటనే సర్వ్ చేయాల్సినటువంటి వారు కూడా, ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ ప్రేమతో చూసుకోవాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. ఆ విధంగా చేసినటువంటి సమయంలో ముస్లింలు కదా, నువ్వు అన్ని సేవలు చేస్తా ఉన్నావు, సర్వ్ చేస్తా ఉన్నావు, అతను కనుక వీలు కాకపోతే నీ జీవితంలో వీలు నేను కట్ చేస్తాను. ఈ లోపల మరొక ఆటలో ఆ తీసుకుని వచ్చి వడ్డించి వివరించి లోపల అన్నట్టే జరిగిన వ్యక్తి అయిపోయాడు. వెంటనే పిలిచి చెప్పకుండా చాలా కోపంతో రకరకాల దురుసుగా మాట్లాడాడు. సరేనండి, అందరూ ఎప్పుడు ఒకలాగే ఉంటారు కదా, సమాజంలో మనుషులు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. అలాగే ఆయన చేసినటువంటి బిల్లులు నేను కడతాను, నా చేతుల నుంచి కట్టేయని చెప్పేసి ఈరోజు ఆ టేబుల్ చూడడానికి వెళ్ళినటువంటి సమయంలో ప్లేట్ కింద ఒక పేపర్, ఆ పేపర్ తెరిచి ఆమె చదవగానే ఆమె కనిపించినటువంటి మాటలు ఏంటంటే, అమ్మా నేను ముష్టివాడిలాగా పేదవాడిలాగా మురిగిపోయినటువంటి బట్టలతో ఈ రెస్టారెంట్లోకి వచ్చినప్పుడు నన్ను ప్రేమతో ఆప్యాయతతో నీవు పలకరించావమ్మా. ఈ హోటల్కి రెస్టారెంట్కి ఓనరు నేను. ఈ దుస్తులతో వచ్చినప్పుడు మేనేజరు
ప్రేమతో మాట్లాడింది, ఆప్యాయతతో మాట్లాడి క్రీస్తు ప్రభుని అనుసరించే వాళ్ళు, లేకపోతే దేవుని బిడ్డలుగా ప్రియమైనటువంటి బిడ్డలుగా పిలువబడేటువంటి మనందరం కూడా ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రియమైన సహోదరులు, దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా చెప్తూ ఉంది. కొలస్సీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 6వ వాక్యములో, మీ సంభాషణ ఎల్లప్పుడూ దయాపూరితముగాను ఉప్పు వేసినట్లుగా రుచికరముగాను ఉండవలెను. ప్రతి వ్యక్తికి సరి అయిన సమాధానం ఎట్లు చెప్పవలనో మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మన సంభాషణ, మన మాటలు ఇతరులతో ఎలా ఉండాలి? దయాపూరితముగా ఉండాలి. తర్వాత కూరలో ఉప్పు వేసినట్లుగా ఉండాలి. అంటే ఎలాగా? నాకు ఎక్కువ అవ్వకూడదు, అటు తక్కువ అవ్వకూడదు. అంటే ఏంటంటే మన మాటలు ఎక్కువగా ఉండకూడదు, అదేవిధంగా తక్కువగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే, ఇతరులు వచ్చి మనం పలకరించినప్పుడు, లేకపోతే మనం వాళ్ళతో సంభాషణ చేసినప్పుడు మాటలు ఎప్పుడు కూడా దయాపూరితంగానే ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు మనిషి సుమారుగా ఒక 10,000 మాటలు మాట్లాడతాడు. ఒక మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి మనం చేసే కార్యాలు లేవు. మొట్టమొదటి కార్యం ఏంటంటే మాట్లాడకుండా చేయడం రావడం. సరే, ఒక వ్యక్తికి కడుపున భోజనం పెట్టి తీసుకెళ్ళి ఒక గదిలో కూర్చోబెడితే చక్కగా ఒక వారం రోజులు 10 రోజులు తింటాడు. తిన్న తర్వాత ఏమైతే బోరు పడతాం, చిరాకుగా ఏమనుకుంటాడు? ఏమైనా దొరికితే బాగా ఒకసేపు కాలక్షేపంగా మాట్లాడవచ్చును అనుకుంటాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే సమయంలో సుమారుగా ఒక 10,000 మాటలు మాట్లాడతాడు. ఆ మనిషిలో స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారు. పురుషుడు 10,000 మాటలు మాట్లాడితే స్త్రీ సుమారుగా 20,000 మాటలు మాట్లాడతారు. సరే, ఏదైనా కానీ ఈ మాటలలో దేవుడి గురించి ఎన్ని మాటలు మాట్లాడతాం, లేకపోతే దేవుని విన్నటువంటి వాక్యం గురించి ఎన్ని మాటలు మాట్లాడతాం, లేకపోతే ఎంతమందితో ప్రేమగా మాట్లాడతాం, ఎన్ని ప్రేమ పలుకులు మాట్లాడతాం అనేటువంటిది కూడా మనం ఈరోజు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, నోటి మాటలో ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు. క్రీస్తు ప్రభు తాను జీవించినటువంటి కాలంలో ఆయన మరణించినటువంటి వ్యక్తిని ఆయన మాటతో పైకి లేపాడు. లాజరు మరణించినప్పుడు లాజరు బయటికి రామన్నాడు. అంటే దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంది. నీ మాటకు బలం ఉంది. యేసయ్య పాట పాడతాం కదా, అదే బలము మన మాటల్లో కూడా ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యంలో చదువుతున్నట్లుగా, జీవమును మరణమును కూడా నాలుక ఆధీనములో ఉన్నది. నరుడు దానిని ఎలా వాడుకున్నో అట్లు ఫలితముని ఆ వ్యక్తి పొందుకుంటాడు. అంటే మాటలకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిదంటే, మన నోటి మాట ద్వారా ఒక కుటుంబాన్ని కట్టవచ్చు. భర్త భార్యల మధ్య గొడవైనప్పుడు మూడవ వ్యక్తి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, సంసార జీవితం అంటే ఎలాగే ఉంటుందమ్మా, ఏం కాదులే దేవుడు చూసుకుంటారు అని చక్కగా మంచి మాటలు మాట్లాడి ఆ కుటుంబాన్ని కట్టే విధంగా ఉండాలి, కానీ ఆ కుటుంబాన్ని పెంచే విధంగా ఉండకూడదు. అంతే కదా. జీవము మరణము రెండు కూడా నాలుగు ఆధీనంలో ఉన్నాయి. అంటే కుటుంబం కట్టాలన్నా, కుటుంబం ఎగిపోవాలన్నా ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితం మీదే ఆధారపడి. కాబట్టి ఈ మాటకు అంత శక్తి ఉంది. కాబట్టి మాటలు ఎలా మాట్లాడాలో, ఎలాగ ఉండాలో మన క్రీస్తు ప్రభు నుంచి నేర్చుకోవాలి. ప్రభు అంటున్నాడు, సాధుశీలుడనియు వినమ్ర హృదయుడని మీరు నా నుండి నేర్చుకోండి. వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకోండి. అంటే